శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగమనందు ఈవేళ మనం 6వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఆంతరంగిక శుద్ధితో. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యం తే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, ఎవడు మరణకాలమున ఏ ఏ భావమును లేక ఏ ఏ రూపమును చింతించుచు దేహమును వీడునో వాడట్టి భావము యొక్క స్మరణ చేయగలిగిన సంస్కారము కలిగి ఉండుట వలన ఆయా రూపమునే పొందుచున్నాడు అని. ఇది ప్రతి మనిషికి కూడా అతి ఆవశ్యకమైనటువంటి సన్నివేశం. మనసే కారణం అన్నిటికీ కూడాను. అవసాన దశ అనేది ఎప్పుడు అని చెప్పలేం. ఎప్పుడు శరీరాన్ని వదలవలసి వస్తే అదే అవసాన దశగా భావించవలసి ఉంటుంది. శరీరాన్ని వదలవలసి వచ్చినప్పుడు జీవించి ఉన్నన్ని రోజులు కూడా విషయ వాచనలతో అజ్ఞాన వృత్తులతో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానావృతులకు లోనై అజ్ఞానంధకారములో ఉన్న కారణంగా మనసును నానా విధములైనటువంటి సంక్షోభానికి లోను చేసి ఉంటారు. అందుచేత జన్మములకు కారణం ఏ ఏ సంక్షోభముకు లోనై ఉంటారో ఆ రకమైనటువంటి జన్మములు ఉత్పన్నమవుతూ ఉంటాయని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నాడు. మనుజుడు నిరంతరము దేనిని గూర్చి చింతించుచుండునో దానిని గూర్చిన సంస్కారమే అతని చిత్తమున ఏర్పడును. కావున అంత్యకాలమున చిత్తం ఏ సంస్కారం ఉండునో తదనుగుణముగానే జన్మని అనగా శరీరముని అతడు పొందునని చెప్పబడినది. జడభరతుడు అనే ఒక గొప్ప వ్యక్తి మనకు తెలుసు. అంత్యకాలమున లేడిని గూర్చి చింతించుచు మరు జన్మయందు లేడి అయి పుట్టినట్లు భాగవతమున పేర్కొనబడి ఉన్నది కదా. అందుచేత యద్భావం తద్భవతి అని మనకు వేదం శిలాశాసనమైనటువంటి అక్షరములను మన ముందు ఉంచింది. ఎట్టి భావము కలిగి ఉండునో అట్టి రూపమునే పొందును. అయితే ఆ అంత్యకాల సంస్కారము జీవితకాల నిరంతర ప్రయత్నముపై ఆధారపడి ఉన్నది. సదా సద్భావ భావితః. జీవితమంతయు దేనిని చింతించుచుండునో చివరి రోజులలోను అది ఏ చింతన మనసునకు వచ్చును. మరణకాలమందును ఆ సంస్కారమే ప్రబలము అగుచుండును. అందుచే మరణానంతరము ఆయా రూపములని అతడు పొందుచుండును. కాబట్టి జీవితం అంతయు క్షణికములకు దృశ్య వస్తువుల గూర్చిన విచారణతో వెళ్ళబుచ్చక పరమాత్మ చింతన చేయుచుండుచో అట్టి దైవ సంస్కారమే మనస్సునందు రూఢీపడ అంత్యకాలమందును దైవ స్మరణయే అతనికి కలుగును. తత్ఫలితముగా అతడు భగవద్ ఐక్యమును ఆత్మ సాయుధ్య రూప మోక్షమును పొందును. సయాతి పరమాం గతిం అని చెప్పినది. కాబట్టి అంత్యకాల సత్సంస్కారమును రూపొందించుట కొరకై జీవితమంతను తత్సంబంధమైన అభ్యాసమే చేయవలెను. ప్రపంచములోకెల్లా సర్వోత్తమ పదవి దుఃఖరహితమగు నిరతిశయానంద పదవి కదా, ఆత్మ సాక్షాత్కారమే కదా. కావున తద్దైవ సంస్కారము మనస్సునందు రూఢీపడుట కొరకై జీవితమంతయు భగవచ్చింతన స్మరణ విచారణ ధ్యానాదులను నిరంతరము జరుపవలెను. దైవ సంస్కారము ఒక్క క్షణములో ఏర్పడునది కాదు. దానికి అనవరత ప్రయత్నం అవసరం. జీవితమంతయు సదా విషయ సముపార్జనయందు భోగజాల సంగ్రహణములందు
గడిపి వైచినచో అంత్యకాలమున దైవ సంస్కారము దైవ స్మరణము ఎట్లేర్పడగలదు. కావున అప్పుడు పశ్చాత్తాపడవలసి వచ్చును. ఈ కారణమున బాల్య యవ్వనములంది శరీరము ఆరోగ్యముగా నున్నప్పుడే వార్ధప్యము రాక మునుపే జీవుడు పరమార్థ సాధన ఎందు ఆరి తేరి ఉండవలెను. ఉత్తమ దైవ సంస్కారము నేర్పరుచుకొనవలెను. బంధమునకు మోక్షమునకు తానే కర్త, వేరొక్కరు కాదు. ఉత్తమ జన్మ గాని నికృష్ట జన్మ గాని జన్మరాహిత్యము గాని తన చేతులలోనే ఉన్నది. అవి అన్నీయు జీవుని అంత్యకాల భావనపై సంస్కారముపై ఆధారపడి ఉన్నవి. కనుకను ఆ సంస్కారము యావజ్జీవిత సాధనలపై ఆధారపడి ఉన్నది. కనుకను జీవుడు మొదటి నుండి బహు జాగరూకుడై తన చిత్తమును దైవమయముగా గావించుకొనుచుండవలెను. తస్మా సర్వేషు కాలేషు అను రాబో శ్లోకము ద్వారా ఈ విషయమునే భగవానుడింకను విశదముగా బోధించుచున్నారు. అయితే జీవితమంతను సత్సంస్కారములు కలిగి అంత్యకాలమున ఒకవేళ కపవాత పిత్తముల ప్రకోపముచే ఎవనికైనా విస్మృతి సంభవించినను అతని సద్గతికేమియు లోటుండదని గ్రహించవలెను. జీవుడు మరణాంతరమే ఏ రూపమును పొందును. మరణ కాలమున ఏ ఏ భావమును స్మరించునో లేక ఏ ఏ రూపమును గూర్చి భావించునో ఆయా రూపమునే పొందును. అంత్యకాలమున దైవ సంస్కారం ఎట్లేర్పడగలదు? జీవితమంతయు దైవ స్మరణ దైవ చింతనాదులను గావించుట వలన సదా తద్భావ భావిత అని మనిషికి కలుగుతుంది. అదే సత్యం. అంత్యకాల దైవ సంస్కారము కొరకై యావజ్జీవిత దైవ స్మరణమును ప్రోత్సహించుతున్నాడు భగవానుడు 7వ శ్లోకములో. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.